హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తున్నాము. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో సెంచరీ చేసి టీమిండియా కోసం నిలబడడం చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ శర్మ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుతూ, నేను బ్యాటింగ్లో బాగా ఎంజాయ్ చేశానని అన్నాడు. బ్యాటింగ్కి దిగేటప్పుడు వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని డిసైడ్ అయ్యానని అన్నాడు. తన బాడీని కంట్రోల్లో పెట్టుకుని బాల్స్ని సరైన రీతిలో ఆడాను అని అన్నాడు. ఇంకా శుమన్ గిల్ కూడా క్లాసీ ప్లేయర్ అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఓడిఐ హిస్టరీలోనే హైయెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్స్ లిస్టులో విరాట్ కోహ్లీ 50 సెంచరీస్ చేసి ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీస్ చేశాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో రోహిత్ శర్మ 32 సెంచరీస్ చేశాడు. ఫోర్త్ ప్లేస్లో రిక్కీ పాంటింగ్ 30 సెంచరీస్ చేశాడు. ఫిఫ్త్ ప్లేస్లో సునంత్ జయసూర్య 28 సెంచరీస్ చేశాడు. సిక్స్త్ ప్లేస్లో హర్షదీప్ ఆమ్లా 27 సెంచరీస్ చేశాడు. సెవెంత్ ప్లేస్లో ఏబీ డివిలియర్స్ 25 సెంచరీస్ చేశాడు. ఎయిత్ ప్లేస్లో క్రిస్ గేల్ 25 సెంచరీస్ చేశాడు. నైన్త్ ప్లేస్లో కుమార సంగకార 25 సెంచరీస్ చేసి కంటిన్యూ అవుతున్నాడు. ఒక టాప్ 3లో చూస్తే మన ఇండియన్ ప్లేయర్సే కంటిన్యూ అవుతున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బౌలర్ అయిన మొహమ్మద్ షమి తన ఫామ్తో ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాడు. రీసెంట్గా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా ఈ బౌలర్ లెవెల్ తగ్గట్లో పర్ఫామ్ చేయలేదు అని అంటున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో 8 ఓవర్స్ వేసి 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇంకా సెకండ్ ఓడిఐ మ్యాచ్లో 7.5 ఓవర్స్కి 66 రన్స్ ఇచ్చాడు. ఇంకా అనుకున్న లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా దూరమయ్యే ఛాన్సెస్ ఉందనే టైంలో షమి ఫామ్లోకి రావాలని అంటున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. ఇంటర్నేషనల్ లీగ్ T20 2025లో ఛాంపియన్స్గా దుబాయ్ క్యాపిటల్స్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన డెజర్ట్ వారియర్స్ మధ్య ఫైనల్లో 4 వికెట్స్ డిఫరెన్స్తో దుబాయ్ క్యాపిటల్స్ మ్యాచ్ విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డెజర్ట్ వారియర్స్ 189 రన్స్ చేసి 5 వికెట్స్ లాస్ అయింది. ఇంకా చేసింగ్కి వచ్చిన దుబాయ్ క్యాపిటల్స్ 19.2 ఓవర్స్ టార్గెట్ని ఈజీగా చేసేసింది. ఇంకా దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటింగ్లో రమన్ పవల్ 63 రన్స్, ఇంకా హోప్ కూడా 43 రన్స్ చేశాడు. 2023లో స్టార్ట్ అయిన టోర్నమెంట్ ఫస్ట్ సీజన్లోనే గల్ఫ్ జైంట్స్ ఛాంపియన్స్గా నిలిచింది. ఇంకా సెకండ్ సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ ఛాంపియన్స్గా నిలిచింది. ఇంకా ఈ సీజన్లో దుబాయ్ క్యాపిటల్స్ ఛాంపియన్స్గా నిలిచింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో టీమిండియా విన్ అయింది. దీంతో 2-0 డిఫరెన్స్తో సిరీస్ ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 49.5 ఓవర్స్లో 304 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. బ్యాటింగ్లో జోయ్ రూట్ 69 రన్స్ చేశాడు. ఇంకా టీమిండియా బౌలింగ్లో జడేజా 3 వికెట్స్ తీశాడు. ఇంకా చేసింగ్కి వచ్చిన టీమిండియా 44.3 ఓవర్స్లో 308 రన్స్ చేసి 6 వికెట్స్ లాస్ అయింది. దీంతో 4 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. టీమిండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ సెంచరీతో విధ్వంసం చేసి 119 రన్స్ చేశాడు. ఇంకా శుమన్ గిల్ 60 రన్స్ చేశాడు. ఇంకా ఇంగ్లాండ్ టీం బౌలింగ్లో జేమీ ఓటన్ 2 వికెట్స్, లివింగ్స్టోన్ 1 వికెట్, ఆదిల్ రషీద్ 1 వికెట్, అన్కిన్స్టన్ 1 వికెట్ తీశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. 30 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. 30 ఇయర్స్ తర్వాత రోహిత్ శర్మ 36 సెంచరీస్ చేశాడు. ఇంకా ఆ తర్వాత ఈ లిస్ట్లో సచిన్ టెండూల్కర్ 35 సెంచరీస్ రికార్డును బ్రేక్ చేశాడు. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ 26 సెంచరీస్ చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా 19 సెంచరీస్ ఉన్నాయి. కాగా 16 మంత్స్ తర్వాత ఇంగ్లాండ్పై సెకండ్ ఓడిఐలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. రోహిత్ శర్మ ఫామ్ లేదు, ఏజ్ అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ కావాల్సిందనే సెకండ్ ఓడిఐ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ ఫేస్ చేశాడు. ఇంకా చాలామంది విమర్శలు కూడా చేశారు. వాటన్నిటిని ఒకే ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ గట్టిగా రిప్లై ఇచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో భారీ టార్గెట్ ముందుండగా అసలైన లీడర్ లాగా వచ్చి టీం విన్ అవడంలో కీ రోల్గా మారాడు. ఒక తనదైన స్టైల్లో విధ్వంసం చేస్తే ఎలా ఉంటుందో అందరికీ చూపించాడు. ఇంక ఈ ఇన్నింగ్స్లో 90 balls 12 4s and 7 6sతో 119 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అయిన దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజ్ కెప్టెన్గా సెలెక్ట్ చేసింది. లాస్ట్ సీజన్లో దీప్తి శర్మ ఆ టీంకు వైస్ కెప్టెన్గా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ అలీసా అలీ ఇంజరీ కారణంగా టోర్నమెంట్ నుంచి డ్రాప్ అయింది. కాగా 27 ఇయర్స్ దీప్తి శర్మ ఇండియా తరపున 124 T20 మ్యాచెస్కి కెప్టెన్గా లీడ్ చేసింది. ఇంకా WPLలో 17 మ్యాచెస్ ఆడి 385 రన్స్ చేసింది. ఇంకా బౌలింగ్లో 19 వికెట్స్ తీసింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. శ్రీలంక ఫార్మర్ కెప్టెన్ దిముత్ కరుణారత్నే లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ టెస్ట్లో దిముత్ కరుణారత్నే క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఈ మ్యాచ్లో కరుణారత్నే ఫస్ట్ ఇన్నింగ్స్లో 36 రన్స్, ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో 14 రన్స్ చేశాడు. శ్రీలంక తరపున కరుణారత్నే 100 టెస్ట్ మ్యాచెస్లో 7222 రన్స్ చేశాడు. ఇంకా 50 ఓడిఐ మ్యాచెస్లో 1316 రన్స్ చేశాడు. ఇంకా టెస్ట్లో 16 సెంచరీస్, 39 హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. ఇంకా 30 టెస్ట్ మ్యాచెస్కి కెప్టెన్గా లీడ్ చేశాడు. 2011లో దిముత్ కరుణారత్నే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గివ్ ఆన్ జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.